గౌరవనీయులు ప్రియమైన రైతు సోదరులందరికీ ఈ మహా కిసాన్ మేళా నిర్వహణకి సంకల్పకుడు మట్టి బిడ్డ భూమిపుత్రుడు మూడు నెలలకే తండ్రిని కోల్పోయిన ఆ మహాతల్లి దయ వల్ల ఈ మహత్కార్యానికి కార్యదక్షుడిగా ఉండాలని ఆ తల్లి పెంచినటువంటి పోషణలో ఈ భరత భూమికి రైతు సోదరులందరికీ దిక్సూచిగా ఉండాలని ఆయన ఉన్నతమైనటువంటి జీవితాన్ని రైతుల కోసం, భూమి కోసం, భవిష్యత్తు కోసం ఆయన జీవితాన్ని ఈ యొక్క హరిత విప్లవం కోసం, ఈ భూమిని బతికించడం కోసం, ఈ పచ్చని చెట్ల కోసం, ఈ రైతుల జీవితాల్లో చిరునవ్వుల కోసం ఈ యొక్క మహాసంకల్పానికి కారకుడైనటువంటి ఎంఎస్ రెడ్డి గారికి మీ అందరి తరపున రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌరవనీయులు పెద్దలు రైతు కమిషన్ అధ్యక్షులు మా పెద్ద ఆయన కోదండ రెడ్డి గారు, అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మనందరినీ ఆశీర్వదించినటువంటి మా ఆస్థాన పండితులు నాగపూడి శర్మ గారు, అదేవిధంగా ఈ శాంతివనం నిర్వాహకులు రాజీ గారు, అదేవిధంగా కార్తికేయన్ గారు సిబిఐ డైరెక్టర్గా ఈ దేశానికి సేవలు అందించినటువంటి పెద్దలు, అదేవిధంగా ఇఫ్కో సింగ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా. ఈరోజు ముఖ్యంగా ఎంఎస్ రెడ్డి గారి యొక్క సంకల్పం, ఈ జాతి భవిష్యత్తుకు కావలసినటువంటి భూమిని మనం నిర్వీర్యం చేస్తున్నాం. తెలుసో తెలియకో దానిని మనం రక్షించుకోకపోతే ఈ సమాజమే చచ్చిపోతుంది, ఈ దేశమే చనిపోతుంది అని చెప్పే సూత్రానికి దాన్ని బతికిస్తున్నటువంటి మీ ఆదర్శ రైతులకి ఈరోజు రైతురత్న అవార్డుని మీకు ఇవ్వటం అని అంటే ఆ విధానాన్ని కొనసాగించి రైతులందరూ ఆ పద్ధతుల్లోకి రావాలి, సేంద్రీయ వ్యవసాయంలోకి రావాలి. తద్వారా ఈ మానవాళికి భావి జీవితాన్ని ఇవ్వాలి. ఈ కొత్త పద్ధతి ఏం కాదు, మన తాతలు చేసిన వ్యవసాయం చేస్తే మనం ఖచ్చితంగా చేసినట్టు. ఇప్పుడున్నటువంటి పద్ధతులు అవలంబిస్తే ఈ సమాజానికి వినాశనానికి దగ్గరగా ఉంటాం. నాకు తెలిసి పెద్దలు చాలామంది చెప్తున్నారు, పంజాబ్లో క్యాన్సర్కి ఒక రైలు ఉంది. ప్రతిరోజు క్యాన్సర్ రోగులందరూ ఆసుపత్రికి పోవడానికి ఆ రైలు ఉపయోగిస్తున్నారు. మనం కూడా ఎంఎస్ రెడ్డి గారి బాటలోకి వెళ్ళకపోతే మనకు కూడా అదే గతి పట్టే అవకాశాలు ఉన్నాయి. యూరియా వాడకంలో భారతదేశంలో పంజాబ్ కంటే ముందుకెళ్తున్నాం మనం. దానివల్ల పురుగు మందులు కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పురుగు మందుల యొక్క అవశేషాలతోటి మనం పండించినటువంటి ఆహారాన్ని, విషాన్ని మన బిడ్డలకి పంచుతున్నాం. తద్వారా ఈరోజు ఈ యొక్క జీవితానికి వచ్చేటటువంటి ప్రతి రోగం మన చేతితోటి మన బిడ్డలకు అందిస్తున్నాం. అది మనం గమనించాలి. అందుకనే భూమిని రక్షించుకుంటే భూమి మనం రక్షిస్తుంది. దానికి సేంద్రియ వ్యవసాయం తప్ప వేరే మార్గం లేదు అని చెప్పి ఆనాడు మన పూర్వీకులు చెప్పిందే ఈనాడు కొత్త శాస్త్రవేత్తలు చెప్తున్నారు, సైంటిస్టులు చెప్తున్నారు. కాబట్టి దయచేసి ఈ మధ్యలో వచ్చినటువంటి ఈ మార్పులకి చేర్పులకి మనం అవగాహన చేసుకొని, అర్థం చేసుకొని మనం ఈ భూమిని పండించాలి. నేను కూడా వ్యవసాయమే చేస్తా కానీ యూరియా వాడను. నేను 45 సంవత్సరాలుగా ఎంఎస్ రెడ్డి గారి మాదిరిగా మా నాన్న కూడా నా చదువుకునే సమయంలోనే చనిపోయారు. ఎందుకో
యూరియా వేస్తే భూమి పాడవుతుందని నాకు తెలియదు, కానీ ఈ యొక్క మంచిది కాదు, మొత్తానికి దీన్ని వాడకూడదని చెప్పి 40 సంవత్సరాల క్రితం నేను మనసులో అనుకొని ఆ రోజు నుంచి యూరియా వాడకాన్ని నిషేధించటం, తద్వారా పురుగు మందులు కొడితే కూడా పనికొచ్చేటటువంటి క్రిములు కూడా చనిపోతాయి. దానివల్ల కూడా అరిష్టం ఉంది. చెడు పురుగులు మాత్రం అలవాటు అయిపోయి ఆ మందులకి అవి తావట్లేదు, కానీ మనకి పనికొచ్చే క్రిములు మట్టికి చనిపోతుంది. కాబట్టి ఇటువంటి వ్యవసాయానికి దూరంగా ఉండాలని నేను కూడా పొగాకు దగ్గర నుంచి గతంలో పండించినటువంటి జొన్న, మొక్కజొన్న, కొబ్బర్లు, ఉలవలు, నువ్వులు పండించేటటువంటి వ్యవసాయం నుంచి బోర్ టెక్నాలజీ వచ్చిన తర్వాత పొగాకు, మొక్కజొన్న, మామిడి తోటలు అనేక రకమైనటువంటి పంటలు వేశాను. కానీ నాకు ఎంత ఇన్కమ్ వచ్చినా కూడా మిగులువారీ లేదు, ఖర్చులే ఎక్కువైపోతున్నాయి. అందుకని నేను గత ఎన్టీ రామారావు గారి దయ వల్ల ఆయన మొట్టమొదటిసారిగా ఆయిల్ ఫామ్ మొక్క తీసుకొచ్చి ఆంధ్రదేశంలో మనకు అంకురార్పణ చేశారు పెదవేగిలో 85-86లో. మేము 90లోనే ఆయిల్ ఫామ్ రైతులు ధైర్యం చేసి సందేహాలు ఉన్నప్పటికీ కూడా ఆయిల్ ఫామ్ వేశాం. ఇప్పటికీ 3 లక్షల ఎకరాలు అయింది ఈ రాష్ట్రంలో. ఈ 3 సంవత్సరాల్లో 10 లక్షల ఎకరాలకి టార్గెట్ పెట్టుకున్నా. దానికి క్రిమి కీటకాలతోటి పెద్ద ఇబ్బంది కలగలేదు, ప్రకృతి వైపరీత్యాల వల్ల పెద్ద ఇబ్బంది కలగలేదు, కోతుల వల్ల, పందుల వల్ల, ఏనుగుల వల్ల, దొంగల వల్ల కూడా పెద్ద ప్రమాదం కలగలేదు, మార్కెటింగ్లో కూడా పెద్ద కష్టాలు రాలేదు, అదేవిధంగా ప్రాసెసింగ్లో కూడా మనకి ఇబ్బంది లేదు. మేమే రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఆయిల్ ఫెడ్ ఏర్పాటు చేసి ఈరోజు మీ యొక్క పంటని మీ తోటలోకి వచ్చి తీసుకెళ్ళి పైసలు మీ జేబులోకి 3వ రోజునే పంపిస్తున్నాం. ఈ రోజున సుమారు 19,600 ఉంది. రేపు వచ్చే నెలలో 20,000కు పైన టన్ను ధర. మా దగ్గర గిరిజనులు కానీ, దళితులు కానీ, పేద వర్గాలు ఎకరం భూమి ఉన్నవాళ్ళు కూడా ఆయిల్ ఫామ్ వేసి ఎకరానికి సుమారు 2.5 లక్షలు 3 లక్షలు ఇన్కమ్ చేస్తున్నారు, అందుట్లో ఇంటర్ క్రాప్ లేకుండా. ఇందాక నిజామాబాద్ నుంచి పసుపు రైతు వచ్చారు. నా ఫామ్ ఆయిల్లో కూడా పసుపు పెంచవచ్చు అని చెప్పి ఆయన ట్రయల్గా నా తోటలో కూడా పసుపు వేసి వెళ్ళారు. పసుపు వేసుకోవచ్చు, అల్లం వేసుకోవచ్చు, పెండ వేసుకోవచ్చు, జామ వేసుకోవచ్చు, అనేక రకమైనటువంటి అంతర పంటలు కూడా వేసుకోవచ్చు. మీరు వేసే పత్తిలో, మిర్చిలో కూడా 3 సంవత్సరాల్లో కాపుకు వచ్చేదాకా మీరు కూడా మీ పంటలు వేసుకోవచ్చు. కానీ పత్తి వల్ల వచ్చే ఇబ్బందులు చూస్తున్నారు, మిరప వల్ల వచ్చే ఇబ్బందులు చూస్తున్నారు, వరి వల్ల వచ్చే ఇబ్బందులు చూస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఎంత సహకరించినా ఉచిత విద్యుత్ ఇస్తే మనం మోటార్ దగ్గరికి వెళ్ళి మోటార్ కూడా ఆపుకునే పరిస్థితుల్లో లేవు. రిమోట్లో వెళ్తున్నాం, ఆటోమేటిక్ స్టార్టర్లో వెళ్తున్నాం. విద్యుత్ శక్తి నష్టం, నీళ్లు నష్టం, భూగర్భ జలాలు నష్టం, ఆఖరికి ఎక్కువ నీళ్లు పెడితే మీ దిగుబడి కూడా నష్టం వస్తుంది. దయచేసి గమనించాలని చెప్పి రైతు సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. నీళ్లు సక్రమంగా మనం వాడుకుంటే పంట అధికంగా పండుద్ది, నాణ్యతతో పండుద్ది. విద్యుత్ శక్తితో పాటు భూగర్భ జలాలతో పాటు ఖర్చులు కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఇటువంటి పద్ధతులకి ఈరోజు ఈ వేదిక నిలయంగా ఉండాలని మీరు ఇక్కడ ఈ 2 రోజులు ఈ సదస్సులో అన్ని విషయాలు క్షుణ్ణంగా పరిశీలించి ఈ వచ్చినటువంటి రైతు సోదరులు మాత్రం మీరు మీ దగ్గర మీరు దీన్ని అనుభవించి ఆస్వాదిస్తే, మీరు ఆచరిస్తే తప్పకుండా ఎంఎస్ రెడ్డి గారి యొక్క కళ త్వరలోనే నెరవేరుతుంది అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఆదర్శ రైతులందరికీ ఈరోజు రైతురత్న అవార్డు తీసుకున్న వాళ్ళందరికీ పాదపద్మాలకి నమస్కారం. ధైర్యం చేసి మీరు సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నందుకు, హార్టికల్చర్ వ్యవసాయం చేస్తున్నందుకు, ఈ పంటల మార్పిడి విధానం ద్వారా అధిక దిగుబడి చేసి అధిక లాభాలు పొంది మీ బిడ్డల్ని, మీ కుటుంబాన్ని, మీ గ్రామాలని సస్యశ్యామలం చేసుకొని సుఖ సంతోషాలతో ఉండేదానికి ఈ యొక్క శాంతివనంలో ఇంత గొప్ప వేదిక, ఆ యొక్క రామచంద్ర మిషన్ ద్వారా మనకు వచ్చినటువంటి ఈ యొక్క మంచి ప్రదేశంలో ఈరోజు మంచి సంకల్పానికి ఊపిరిలోదినటువంటి ఎంఎస్ రెడ్డి గారికి, వారి టీంకి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను అర్జెంటుగా కరీంనగర్ ముఖ్యమంత్రి గారి సమావేశానికి వెళ్ళాలి కాబట్టి ఈ రోజుల్లో ఉండాలనుకున్నాను. తప్పకుండా భవిష్యత్తులో ఎంఎస్ రెడ్డి గారు ఏ కార్యక్రమం పెట్టినా అందుట్లో నా పాత్ర ఉంటుంది అని చెప్పి ఆ పెద్దానికి విజ్ఞప్తి
చేస్తూ మీ అందరి దగ్గర పర్మిషన్ ఇవ్వమని చెప్పి వేడుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.